ఏదైనా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఇదైతే క్లియర్ చేద్దాం. ఒకసారి చూడండి. హౌ మెనీ టైమ్స్ 29th డేట్ కమ్స్ ఇన్ 2013? 29th డేట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఒక ఇయర్లో 29th డేట్ అనేది ఆల్మోస్ట్ 11 monthsలో నార్మల్ ఇయర్లో వస్తుంది, లీప్ ఇయర్లో వస్తుంది. ఇప్పుడు నార్మల్ ఇయర్, లీప్ ఇయర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది మనకి? ఫిబ్రవరి మంత్లో వస్తుంది, రైట్? ఫిబ్రవరి నాన్ లీప్ ఇయర్ అయితే 28 days వస్తాయి, అదే లీప్ ఇయర్ అయితే 29 days వస్తుంది. మనం లాస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ ఇదేంటి? 2013. ఇది 2013 లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ ఒక మెథడ్ ఉంది. ఏంటి? లాస్ట్ 2 digits 2013 డివైడెడ్ బై 4. 4తో క్యాన్సిల్ అయింది అనుకోండి, అది లీప్ ఇయర్ అవుతుంది. క్యాన్సిల్ అవ్వకపోతే నాన్ లీప్ ఇయర్ అవుతుంది. ఇక్కడ 13 అనేది 4తో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇది నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ ఇక్కడ వరకు మనకైతే ఆల్రెడీ డిస్కస్ చేసాం, క్లారిటీ ఉంది మీకు. ఓకే, ఇప్పుడు 2013లో మనకి ఇయర్కి వచ్చి 12 months ఉంటుంది. లీప్ ఇయర్ అనుకోండి, 29th అనేది 12 times రిపీట్ అవుతుంది. అదే నాన్ లీప్ ఇయర్ అయితే ఓన్లీ 11 times, ఎందుకంటే ఫిబ్రవరిలో 28th నాన్ లీప్ ఇయర్లో వస్తుంది కాబట్టి. ఏమై రైట్? ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందిగా. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇలాంటిది క్వశ్చనే. హౌ మెనీ టైమ్స్ 29th డేట్ అపీర్ ఇన్ 2016? 29th month 12 monthsలో ఒక ఇయర్కి వచ్చి మనకు 12 months ఉంటుంది. 29th డేట్ ఎన్ని టైమ్స్ వస్తుంది ఒక ఇయర్లో అన్నాడు. అది 2016 డేట్ ఇచ్చాడు. మనకు ఫస్ట్ కనుక్కోవాల్సింది 2016 అనేది లీప్ ఇయరా కాదా అని కనుక్కోవాలి. 2016కి లీప్ ఇయరా కాదు కనుక్కోవడానికి లాస్ట్ 2 digits డివైడ్ బై 4 చేస్తాం. 4తో క్యాన్సిల్ అయింది కాబట్టి ఇది లీప్ ఇయర్ అవుతుంది. సో 29th డేట్ అనేది ఫిబ్రవరిలో లీప్ ఇయర్ అంటే 29th వస్తుంది. ఇప్పుడు జనవరిలో 29th వస్తుంది, ఫిబ్రవరిలో 29th వస్తుంది. ఇలా లీప్ ఇయర్ అంటే 12 months వస్తుంది, అంతే కదా. హౌ మెనీ టైమ్స్ అంటే 12 times. అదే నాన్ లీప్ ఇయర్ అనుకోండి 11 times వస్తుంది. ఈ క్లారిటీ అయితే వచ్చింది కదా. ఇన్ 10 years హౌ మెనీ టైమ్స్ 29th డేట్ అపియర్? 10 yearsలో అడిగాడు. ఇప్పుడు మనకి ఫస్ట్ 10 years అన్నీ నాన్ లీప్ ఇయర్ అనుకుందాం. 10 into 11 నాన్ లీప్ ఇయర్ అంటే మనకు తెలిసిందే కదా, 11 times వస్తుంది, 110 times. దీంట్లో 10 yearsలో లీప్ ఇయర్స్ ఎన్ని టైమ్స్? లీప్ ఇయర్స్ వచ్చిందనుకోండి 29th డేట్ వస్తుంది కదా. లీప్ ఇయర్స్ ఎన్ని? 10 divided by 4. మనకు ముందే తెలుసు కోషెంట్ ఎంత వస్తే అన్ని లీప్ ఇయర్స్ వస్తాయి. 2 లీప్ ఇయర్స్. ఇక్కడ 2 యాడ్ చేయండి, అంతే. 1 1 2. ఇక్కడ వరకు అయితే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడికైతే క్లారిటీ వచ్చింది కదా. అంటే 1 1 2 times రిపీట్ అవుతుంది, డేస్ కాదు, 1 2 times. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం అసలు క్యాలెండర్ సమ్లో మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ కోడ్స్ ఇచ్చాను కదా, ఇవి అయితే మీరు బై హార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి మీకు నెక్స్ట్ సమ్స్ చేయడానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది. అసలు మనకి మెయిన్ క్వశ్చన్ అనేది ఇలాగే అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నేను కనిపిస్తుంది కదండి మంత్ కోడ్. ఈ మంత్ కోడ్ బై హార్ట్ చేయండి. ఈ మంత్ కోడ్ బై హార్ట్ చేయడానికి కూడా ఇక్కడ 144 అంటే మీకు తెలిసిందే 12 square. ఓకే, 025 అంటే 5 square. మీరు బై హార్ట్ చేయడానికి సింపుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఇది చేస్తున్నాను తప్ప ఈ స్క్వేర్స్ ఇవేమి మీరు నార్మల్గా గుర్తుపెట్టుకుంటే నార్మల్గా గుర్తుపెట్టుకోండి. మీరు బై హార్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందని నేను మీకు ఈ వే చెప్తున్నాను అంతే. 6 square, ఇక్కడ 146, 12 square + 2 రాసేసుకోండి. ఓకే, ఇదేంటంటే జనవరి మంత్ 144. జనవరి అంటే మంత్ కోడ్ 1, ఫిబ్రవరి అంటే మంత్ కోడ్ 4, మార్చ్ అంటే మంత్ కోడ్ 4. అలా ప్రతిదీ మంత్ కోడ్ అనేది బై హార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ కోడ్. ఇయర్ కోడ్ వచ్చేసి 1600 నుంచి 1699 వరకు 6. ఇయర్ కోడ్ 6. 1700 నుండి 1799 ఇయర్ వరకు మంత్ కోడ్ 4. 1800 1899 వరకు మంత్ కోడ్ 2. 1900 నుంచి 1999 వరకు మంత్ కోడ్ 0. 2000 నుండి 2099 వరకు మంత్ కోడ్ 6. ఇదేంటంటే 6 4 2 మళ్ళీ 0, మళ్ళీ 6 4 2 0 ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ మనకు మెయిన్ క్వశ్చన్స్ అన్నీ అడిగేది ఏంటంటే 1900 నుంచి 2000 ఇదే ఎక్కువ అడుగుతాడు. ఈ 06 అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఈ ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోండి. 6 4 2 0
జీరో దగ్గర నుంచి మళ్ళీ 6420 అలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ ఇయర్ కోడ్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కానీ ఈ 2 అనేది ఇంపార్టెంట్. ఈ 2 శతాబ్దాలు అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ దీంట్లోంచి అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి డే కోడ్. మనకి 0 వచ్చేసి సండే, 1 వచ్చేసి మండే, 2 వచ్చేసి ట్యూస్డే, 3 వచ్చేసి వెనస్డే, 4 వచ్చేసి థర్స్డే, 5th వచ్చేసి ఫ్రైడే, 6th వచ్చేసి సాటర్డే. ఇది వచ్చేసి డే కోడ్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అనేది చేద్దాం. ఎలా చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, 18th October 2022 విచ్ డే అని అడిగాడు. ఓకే, ఇక్కడ 18th డేట్ ఇచ్చాడు కాబట్టి 1 మైనస్ చేయాలి. అంటే ఎన్ని డేస్ కంప్లీట్ అయిపోయింది? 18th ఈరోజు రన్నింగ్ జరుగుతుందంటే 17 డేస్ కంప్లీట్ అయిపోయింది కదా. కంప్లీట్ అయిన డేస్ అంటే ఇచ్చిన డేకి -1 చేసి 17 డేస్ వేసుకోండి. డేస్ ఆఫ్ కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ 1 అనేది మంత్ కోడ్. ఈ మంత్ కోడ్ అక్టోబర్ మంత్ కోడ్ ఎంత? ఇక్కడ మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, మంత్ కోడ్ రాసాం కదా. అక్టోబర్ అనేది మంత్ కోడ్ 1. అండ్ నెక్స్ట్ వచ్చి ఇయర్ కోడ్ 2000 ఇయర్ కోడ్ మనకి ఇక్కడ ఆల్రెడీ 2000 నుంచి 2099 వరకు మంత్ కోడ్ 6. అంటే లాస్ట్ 2 digits ఆఫ్ ఇయర్. మనకు క్వశ్చన్లో ఇచ్చిన ఇయర్ లాస్ట్ 2 digits అనేది ఇక్కడ వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లీప్ ఇయర్ ఎలా కనుక్కోవాలి తెలుసు కదా. 2022 లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4. ఇన్ కేస్ ఇదే శతాబ్ద సంవత్సరం అయితే డివైడెడ్ బై 400 వేస్తాం. అది మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5. ఈ 5 అనేది ప్రతి సమ్ చేసేటప్పుడు మీకు ఉండాలి. అంటే కొన్ని మర్చిపోతూ ఉంటారు, ఒక్కోసారి మంత్ కూడా వేసి ఇయర్ కూడా వేయకుండా ఉంటారు. సో ఇవనేది పక్కా ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి, బై హార్ట్ చేయండి. మనకు మొత్తం ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి? 51 డేస్ వచ్చినాయి. ఈ 51 డివైడెడ్ బై 7 చేయండి. 7 7 are 49 అంటే మనకు 2 ఆడ్ డేస్ వచ్చినాయి. 2 కోడ్ అంతా మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంది. 2 అనేది ట్యూస్డే. దీని ఆన్సర్ ఏంటంటే ట్యూస్డే. మీ ఈ ఆన్సర్ని గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే 18th October 2022 విచ్ డే అని చెప్పేసి. ఇది క్యాలెండర్ సమ్స్ చేయడం ప్రాసెస్. నాకు తెలిసి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. బట్ మీకు ఈ సమ్స్ చేయాలి అంటే ఈ మాత్రం బై హార్ట్ చేయాలి. ఈ మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా అనేది బై హార్ట్ చేయండి. ఓవరాల్గా క్యాలెండర్ సమ్స్ చేయడానికి ఇది. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను నాకున్న టైంలోనే. నాకు తెలిసి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. జై హింద్.